హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాలెడ్జ్ బై హ్యాకింగ్ ఇన్ తెలుగు. ఓకే, సో నేను లాస్ట్ వీడియోలో ఫ్యాంటమ్ ప్రాసెస్ కిల్లర్ మీద ఒక వీడియో చేశాను కదా, ఆ ఎర్రని ఎలా సాల్వ్ చేయాలని. టుడే వచ్చేసి ఫైర్ ఫాక్స్ ఓపెన్ కావడం లేదు అని సేమ్ సబ్స్క్రైబర్కి ఈ ఎర్రర్ వచ్చింది. ఓకే, సో సేమ్ సబ్స్క్రైబర్కి వచ్చింది అని డౌట్గా ఉందా? మీరు నమ్మినా లేకున్నా చూడండి గాయస్, మీరు నమ్మినా లేకున్నా ఈవెన్ అతని ఫేస్ కూడా నాకు తెలియదు. ఓకేనా? ఓకే, మీరు నమ్మినా లేకున్నా ఇది నిజం. ఓకే, సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మీకు కూడా ఇలా సేమ్ ఎర్రర్ వస్తే ఈ వీడియోని ఫాలో అయిపోండి, ఆ ఎర్రర్ సాల్వ్ అవుతుంది. సో లెట్స్ స్టార్ట్. ఓకే ఓకే మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైర్ఫాక్స్ ఓపెన్ చేయండి. మీది గో ఆన్ ఫాస్ట్. ఓకే, ఫైర్ఫాక్స్ ఓపెన్ చేసి అందులో సెర్చ్ యూఆర్ఎల్ సెర్చ్ చేస్తాం కదా, అక్కడికి వెళ్ళి అబౌట్ కాన్ఫిగ్. ఓకే, ఈ కమాండ్ దీన్ని సెర్చ్ చేసి ఎంటర్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేస్తూనే అక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు స్టార్ట్ రిస్క్ అండ్ యాక్సెప్ట్ అని వస్తుంది సంథింగ్. ఓకేనా? రిస్క్ యాక్సెప్ట్ స్టార్ట్ అని కంటిన్యూ అని వస్తుంది. సో దానిని ట్యాప్ చేసేయండి. ఓకే, అలో చేసేసి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజీలో అక్కడ మళ్ళీ ఒక సర్చ్ బార్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు సెర్చ్ చేసిన కాకుండా దాని తగ్గున ఇంకో సెర్చ్ బాక్స్ వస్తుంది. అక్కడికి వెళ్ళి శాండ్ బాక్స్ అని సెర్చ్ చేయండి. ఓకేనా అండి? డిస్ప్లే చేస్తాను చూడు, SANDBOX. ఓకే, దీన్ని అక్కడ సెర్చ్ చేయండి. ఓకే, సెర్చ్ చేసిన తర్వాత మీకు అక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ 5 ఆప్షన్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ 5 ఆప్షన్స్ ఏంటంటే ఐ థింక్ ఫస్ట్ వన్ ట్రూ ఉంటుంది, సెకండ్ వన్ కూడా ట్రూ సంథింగ్, ఏదన్నా ఒకటి ఫాల్స్ ఉండొచ్చు. సో వాటిని పట్టించుకోవద్దు, నేను చెప్పినది ఫాలో కానీ అక్కడ. ఓకేనా? మీ క్రషర్ని ట్రూ ఉంది కదా, ఎక్కడైతే ఫస్ట్ వన్కి వెళ్ళి ఫాల్స్ ఉంటే ట్రూలోకి చేంజ్ చేయండి. ఓకే, సెకండ్ వన్ ట్రూ ఉంటుంది, ట్రూ నుంచి డబుల్ ట్యాప్ చేస్తే ఫాల్స్ వెళ్తుంది. ఓకేనా? క్రషర్తో మీ క్రషర్ యూజ్ చేసి అక్కడికి వెళ్ళి డబుల్ ట్యాప్ చేస్తే అది ఫాల్స్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, అట్లా ఫస్ట్ వన్ ట్రూ, సెకండ్ వన్ ఫాల్స్, థర్డ్ వన్ కూడా ఫాల్స్, లాస్ట్ వన్ 4 ఉంటుంది అక్కడ. ఓకే, బై డిఫాల్ట్ 4 ఉంటుంది అక్కడ. మీ దాన్ని రిమూవ్ చేయాలంటే అతనికి ఇప్పుడు ఎర్రర్ సాల్వ్ చేస్తున్నాం కదా, అతనికి వచ్చేసి రిమూవ్ చేస్తుంటే 4 రిమూవ్ కావట్లేదు. ఓకేనా? సో సేమ్ ఎర్రర్ మీకు రిపీట్ అయితే ఏం చేస్తారంటే మీ రైట్ బటన్ ఉంది కదా, మీ రైట్ హ్యాండ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ని లేదా లెఫ్ట్ హ్యాండ్ని ఏదో ఒకటి యూజ్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ కంఫర్టబుల్ టు యూ. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ బటన్ మీద తీసుకొని అక్కడ టచ్ చేసి మీ డిస్ప్లే మీద టచ్ చేసి మీ రైట్ హ్యాండ్ ఫింగర్ యూజ్ చేసి అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేయండి. అర్థం కదా? మనం ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తాం కదా, అప్ అండ్ డౌన్ స్క్రోల్ చేస్తాం కదా, సేమ్ అలాగే మీ థంబ్ లెఫ్ట్ సైడ్ ఉంచి రైట్ హ్యాండ్తో అప్కి స్క్రోల్ చేసామనుకో నెంబర్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది. సో మీ ఫోన్ బేస్ చేసుకొని ఉంటుంది. ఓకే, సో అలా డిక్రీజ్ అంటే ఏ మూవ్లో అది డిక్రీజ్ అవుతుందో చూసి అబ్జర్వ్ చేసి 4 నుంచి 0కి డిక్రీజ్ చేయండి. ఓకేనా? సో డిక్రీజ్ చేసిన తర్వాత ఇన్కేస్ మీకు ఇలా ఎర్రర్ రాకుంటే జస్ట్ మీరు దాన్ని రిమూవ్ చేసి 0 యాడ్ చేసి పక్కన టిక్ చేస్తే అయిపోతుంది. ఇన్కేస్ అది మౌస్ ప్యాడ్ కీబోర్డ్ వర్క్ కాకుంటే ఇలా చేయండి. ఓకేనా? సో ఓకే, అలా 0 వచ్చిన తర్వాత పక్కన రైట్ సైడ్ టిక్ మార్క్ చేసి ఓకే కొట్టేసి టిక్ మార్క్ చేసిన తర్వాత అక్కడ ఎగ్జిట్ అయిపోండి. ఫైర్ఫాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ కొత్తగా ఓపెన్ చేయండి దాన్ని. ఓకేనా? ఖాళీ అవసరం లేదు, జస్ట్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఫైర్ఫాక్స్ని ఓపెన్ చేయండి. సో ఐ థింక్ అందరికీ వర్క్ అవుతుంది. ఇన్ కేస్ ఇప్పటికి కూడా వర్క్ కాలేదన్నా మీరేం చెప్తున్నారు అంటే, సో నా మీద ఫైర్ కావద్దు. ఏంటంటే మీ ఫోన్ బట్టి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ట్రూ ఫాల్స్ ఇచ్చాం కదా, ఈసారి ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ ట్రూ ఇచ్చేసి తగ్గున ఉన్న రిమైన్ 3 ఉన్నాయి కదా, ఆ 3లో ఏదో ఒకటి ఫాల్స్ కానీ చేంజ్ చేయండి అనమాట. ఫాల్స్ ఇచ్చారు కాబట్టి ట్రూ అట్లా చిన్నగా చేంజ్ చేసేయండి. మళ్ళీ సేమ్ అక్కడ 0 యాజ్ ఇట్ ఈజ్ చేసి వాటిని మొత్తం చేంజ్ చేసి ఎంటర్ చేసేయండి. ఒకటి మాత్రం ట్రూ ఉండాలి. ఓకేనా? గుర్తుపెట్టుకుని ఒకటి ట్రూ ఉండాలి, మిగతా ఫాల్స్ ఉండాలి. సో ఇలా చేసేయండి, వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలా చేస్తే ఎర్రర్ సాల్వ్ అవుతుంది, మీ ఫైర్ఫాక్స్ కూడా ఓపెన్ అవుతుంది. ఓకే, సో థ్యాంక్స్ టు వాచింగ్. సో ఇంకా నేను చెప్పాలనుకునేది ఏంటంటే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే
ఒక ఆండ్రాయిడ్ నుంచి ఇంకో ఆండ్రాయిడ్ని హ్యాక్ చేయొచ్చా అనే క్వశ్చన్ మీ ఇప్పటికీ ఐ థింక్ మీలో కూడా ఈ క్వశ్చన్ రైజ్ అయ్యి ఉండొచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటంటే ఎస్ చేయొచ్చు. ఎస్ నిజం. సో ఒక ఆండ్రాయిడ్ నుంచి ఇంకో ఆండ్రాయిడ్ని హ్యాక్ చేయొచ్చు. ఓకేనా? సో నాట్ ఓన్లీ ఆండ్రాయిడ్. ఓకే, చూడండి బాగా. ఒక ఆండ్రాయిడ్ కాకుండా చాలా అంటే చాలా అటాక్స్ మనం ఓన్లీ మన ఫోన్ ద్వారా అటాక్ చేయొచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కువ మీరు. సో బ్యాక్గ్రౌండ్లో లిటిల్ కృష్ణ సౌండ్ వస్తుంది కదా, నేను మా చెల్లి కార్టూన్ చూస్తున్నాం. ఓకే, సో లిదట్. సో లిజన్ హియర్. నేను చెప్పా కదా ఒక ఆండ్రాయిడ్ నుంచి ఇంకో ఆండ్రాయిడ్ని హ్యాక్ చేయొచ్చని. సో ఈ ప్రాసెస్ కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉన్నారో నాకు తెలియాలి కదా, ఇంట్రెస్ట్ ఉన్నారో లేదా మీకు. సో ఈ ప్రాసెస్ని కావాలి, లేదా ఈ ప్రాసెస్ వద్దు, ఈ ప్రాసెస్ టైం వేస్ట్ అని మీ ఇంటెన్షన్ ఉంటే నెక్స్ట్ ఏ హ్యాక్ వీడియో కావాలో చెప్తే ఆ హ్యాక్ వీడియో నేను చేసి పెడతాను మీకు. ఓకేనా? సో అంతేకాకుండా మెయిన్ థింగ్ వచ్చేసి హ్యాకింగ్ వీడియోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి చేస్తాను, మీరు మీ ఇంట్రెస్ట్ బట్టి నేను చేస్తాను. అవి హ్యాక్ చేయాలంటే ఫస్ట్ మీ కాల్ లైన్స్ బాగుండాలి, అర్థమైందా? సో మీ కాల్ లైన్స్ బాగుండాలంటే మీ కాల్ లైన్స్లో ఎర్రర్ ఏం రాకూడదు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీకు ఏం ఎర్రర్ వచ్చినా మాకు కామెంట్ చేయండి బా. ఓకే, మీరు ఏ ఎర్రర్ వచ్చినా నాకు కామెంట్ చేయండి. సో అది ఏ ఎర్రర్ అయినా సరే నేను సాల్వ్ చేయడానికి ముందుంటాను. ఓకే, చాలామంది, ఎందుకంటే నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే చాలామందికి తెలుసు ఎర్రర్ సాల్వింగ్ తెలుసు, బట్ యూట్యూబ్లో అండ్ చాలా చోట్ల సెర్చ్ చేశాను. బట్ చాలా ప్లాట్ఫామ్స్ ఎట్లుంటాయంటే వాళ్ళకి బేస్గా అంటే వాళ్ళకి అర్థమైనట్లు ఇంకా అంటే మనకు అర్థమవుతాయి, బట్ లిటిల్ చిన్న కొంచెం ఎట్లా అంటే అది లాంగ్వేజ్ పరంగా కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు, లేదా వాళ్ళ సిస్టమ్ వేరే ఉండొచ్చు, మనం సిస్టమ్ వేరే ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు అది వర్క్ కాకపోయి ఉండొచ్చు. ఆ టైంలో మనం ఏం చేస్తామంటే దాన్ని వదిలేస్తాం ఇంకా. సో అలా కాకూడదు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కాదు, మొత్తం నా యూట్యూబ్ ఛానల్ మోటివ్ అది. ఓకే, మీకు ఎటువంటి ఎర్రర్ వచ్చినా నాకు మెసేజ్ చేయండి ఫస్ట్. ఓకేనా? నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను మీకు సొల్యూషన్ అనేది ఇస్తాను. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్స్ టు వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, బాయ్ బాయ్.